హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ అండ్ ఎగ్తో మ్యాగీ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకుంటామో చూసేద్దాం. ఇక నేనైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొచ్చిన తర్వాతకి ఇక ఈ విధంగా అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇక ఆ బౌల్ అయితే నాకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాతకి ఇక 2 పీసెస్ మ్యాగీ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న తర్వాతకి ఇక అవి మంచిగా బాయిల్డ్ అయితే చేసుకోవాలి. ఇట్లా బాయిల్డ్ అయితే చేసుకున్న తర్వాతకి ఇక మంచిగా నూడిల్స్ టైప్ అయితే రావాలన్నమాట. ఈ విధంగా ఉడికిందా లేదా అని చూసుకుంటున్నా. మంచిగా అయితే ఉడికింది. ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాతకి ఇక క్యారెట్, ఆనియన్, చిల్లీ అయితే కావాలన్నమాట. అయిన తర్వాత ఇక ఒక ప్యాన్ అయితే ప్యాన్ పెట్టుకొని నాకు కావాల్సినంత అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయింది. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాతకి ఇట్లయితే మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇక అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ మంచిగా పచ్చివాసన పోయే విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను అనమాట నేనైతే. చికెన్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక మంచిగా అయితే ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఇక చికెన్లో అయితే వాటర్ వస్తాయి కాబట్టి మంచిగా వాటర్ కూడా అబ్జర్వ్ అయ్యేదాకా అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చికెన్ని. ఇక చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట ఆ రెసిపీలకి. ఇక మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇక నేను. ఇక ఇదంతా మంచిగా ఆయిల్లోనే ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయిన తర్వాత ఎగ్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను నేనైతే. యాడ్ చేసుకున్న తర్వాతకి ఎగ్, చికెన్ ఇంకా క్యారెట్, చిల్లీ ఇంకా ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలన్నమాట ఆయిల్లోనే. ఇట్లా మంచిగా ఉడికిపోయే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఫ్లేవర్ కోసం గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇంకా మ్యాగీ మసాలా కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక మ్యాగీ అయితే ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. మ్యాగీ అయితే ఈ రెసిపీలకు మొత్తం యాడ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే. చేసుకున్న తర్వాతకి కొద్దిసేపు ఒక 1 మినిట్ అయితే ఆగాలి. ఆగిన తర్వాతకి మసాలా మొత్తం ఇట్లా పట్టేసుకుంటుంది అనమాట మ్యాగీకి. పట్టుకున్న తర్వాత ఇక నేనైతే ఇక మంచిగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక మనం మసాలా అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఇక మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా. ఇక మ్యాగీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడం. చికెన్ విత్ మ్యాగీ రెసిపీ అయితే సూపర్ ఉంది అసలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.